ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదికాండం 19వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మోయాబు అనేటువంటి పేరు అక్కడికి మనకు కనబడతా ఉంది. ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఈ మోయాబీలు సమాజ మందిరములో చేరవచ్చా అనే సందేహం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అసలే మోయాబీలు అంటే ఎవరు? ఈ మోయాబీలు ఎక్కడి నుండి వచ్చారు? ఈ మోయాబీలు ఎలా ఉంటారు? మోయాబీల యొక్క పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ వాక్య భాగంలో మనం క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మోయాబు అనే పేరు వినగానే మనకు అర్థమవుతుంది. లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు. 2 కుమార్తెలు కూడా లోతుకు మద్యమును పట్టించి లోతుతో భయంకరమైనటువంటి పాపం చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. చిన్న కుమార్తె కానివ్వండి, పెద్ద కుమార్తె కానివ్వండి, దేవుని బిడ్డలారా, లోతుతో పాపం చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. పెద్ద కుమార్తె తన తండ్రితో శయనించింది, గర్భఫలం కలిగింది. తనకు పుట్టినటువంటి కుమారుడే మోయాబు. ఈ మోయాబీల గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది కదా. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినప్పుడు మోయాబీలు సమాజ మందిరములో చేరకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం బాగా అర్థం చేసుకోవాలి. మోయాబీలు అంటే పాపానికి సమీపంలో ఉన్నవాళ్ళు. మోయాబీలు అంటే దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నవారని బైబిల్ చెప్తూ ఉంటుంది. దేవుడే ఆ మాటను వ్యక్తపరుస్తూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 7వ వచనములో మనం చూసినప్పుడు కెమోషు అనేటువంటి దేవతను వాళ్ళు పూజించినట్లుగా దేవుని వాక్యం చెప్తాడు. అదే వాక్యంలో దేవుడు అంటాడు కదా, మోయాబీలతో మీరు స్నేహం చేయవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మోయాబీలు వ్యభిచారానికి దగ్గరగా ఉండేటువంటి మనుషులు. మోయాబీలు విగ్రహారాధనకు దగ్గరగా ఉండేటువంటి మనుషులు. కనుక వీళ్ళు సమాజ మందిరములో చేరకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న నీతో, నాతో, మనతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వెవరివైనా కానీ దేవుని మందిరంలోనికి రావాలని ఆశపడినా, ఈరోజు వాక్య భాగాన్ని చదవాలని నువ్వు ఆశపడినా, ఈరోజు పరిశుద్ధ స్థలములో మోకరించి ప్రార్థన చేయాలని ఆశపడిన మోయాబీల్ లాంటి మనస్తత్వం అనేది నీకు ఉండకూడదు. ఒక అక్రమమైనటువంటి పరిస్థితులు కానీ, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, విగ్రహ సంబంధమైనటువంటివి సేవించడము కానీ, పూజించడము కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితులు నువ్వు చేయకూడదు. కారణం ఏంటంటే అది వాక్యానికి విరుద్ధమని దేవుని వాక్యం చెప్తా ఉంది. మోయాబీలను దేవుడు ఎందుకు సమాజ మందిరములో చేరనివ్వట్లేదు అనంటే, లోతు పెద్ద కుమార్తె ఒక భయంకరమైనటువంటి తప్పు చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి. లోతు పెద్ద కుమార్తె నుండి వచ్చినటువంటి సంతానమే మోయాబీలు అని దేవుని వాక్యం అంటారు. ఈరోజు మనం పరిశుద్ధమైనటువంటి సంతానముగా ఉండాలి.
క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విమోచించబడినటువంటి ప్రజలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంచబడతామో, అలా ఉండగలుగుతామో, దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి బలపరిచి ముందుకి నడిపించగలిగినటువంటి సమర్థత. ఎందుకోసం మోయాబీలు సమాజ మందిరంలో చేరకూడదు అని మనం తలుస్తున్నామంటే, వారు అక్రమమైనటువంటి సంబంధంలో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, కెమోషు అనేటువంటి దేవతను పూజించేటువంటి మనుషులు. కనుక వాళ్ళతో మనము స్నేహం చేయకూడదు, వాళ్ళతో మనము కలవకూడదు, వాళ్ళకి మనము దూరముగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మోయాబీ లాంటి ప్రజలు ఎవరైనా నీకు ఎదురైనా, నీకు కనిపించినా, నీతో మాట్లాడినా, అటువంటి వాళ్ళకి నీవు దూరముగా ఉండి పరిశుద్ధంగా నీతిగా ఉండగలిగితే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగిన సహాయం చేయండి. మోయాబీ లాంటి ప్రజలు ఎవరైనా మా మధ్యలో ఉంటే నాయన, వారందరినీ క్షమించండి, వారి మనస్సులను మార్చండి, పరిశుద్ధపరచండి, పరిపూర్ణంగా మార్చండి. ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా జీవించి నీకు విధేయులైనట్లు సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.